మన టమాటాలతోటి బా 2 కేజీల పైనే ఉంటాయి. మళ్ళీ ఇది ఒక విత్తనం అండి, 4-5 కాయలు అత్త వస్తుంది ఏంటో. అబ్బాయి వీటికి నిజంగానే తెక్కు ఉంటుందండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు గార్డెన్కి వచ్చాను, హార్వెస్ట్ చేసుకుందామండి. మంచిగా టమాటాలు అవి అయితే భలే ఉన్నాయి. అసలు చూడంగానే ఎప్పుడెప్పుడు కోద్దామా అన్నట్టు చక్కగా ఉన్నాయి అన్నమాట. అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ ఏమైనా సమ్మర్కి రిలేటెడ్ టిప్స్ చెప్తూ వీడియో చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇవి తీగ టమాటాలు అండి. అంటే మీకు తెలుసు కదా, ఇలా పాకు కొంచెం ఇట్లా పందిరి టమాటా అన్నట్టుగా ఉంటుంది ఇవి. కానీ చెర్రీ టమాటోస్ అయితే కాదండి. ఈసారి ప్రాపర్గా పోషకాలు అయితే సరిగ్గా ఇవ్వలేదు అనిపిస్తుంది. కాయల సైజ్ చూస్తుంటే కొంచెం చిన్నగా వచ్చినాయి, కానీ బాగుంటాయండి ఇవి. చాలా చాలా బాగుంటుంది. కర్రీ చేసుకున్నా, టమాటా రసం పెట్టుకున్నా, ఈవెన్ ఇట్లా పచ్చివి తిన్నా కూడా పుల్లగా తీయగా ఉంటాయి. పొద్దున్నే వచ్చేసరికి చక్కగా ఇలాంటి శకలాలు మిగులుస్తాయి అన్నమాట. చూసారు ఎంత ముద్దుగా ఉంచిందో. సగం దానికి అవసరమైన మట్టికి తినేసి మిగిలింది అట్లా ఉంచేసింది. మనం ఏం చేద్దామంటే వీటిని అలా వేసేస్తే మొక్కలు వచ్చేస్తాయండి. వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు. ఇవైతే మాత్రం దోరగా ఉన్నట్లనే కోసేస్తున్నాను. మొక్కకి ఇప్పుడు కొత్త చిగురులు తెప్పించాలి. దీనికి కుంభమేళ అని, తిరుపతి అని ఇలా తిరుగుతూ ఉన్నాను కదా, ఇంకా బిజినెస్ ట్రిప్. దాని మూలంగా నీమ్ ఆయిల్ స్ప్రే నేను కలిపి ఇస్తానండి. ఇస్తే స్ప్రే చేస్తారు. లేదు అంటే అదేమవుతుందంటే డైల్యూట్ సరిగ్గా చేయక అవి మాడిపోతున్నాయి అన్నమాట. ఇంకోండి టమాటాలు చూసారా. ఇప్పుడు ఇవన్నీ కోసుకుందాము. చక్క పచ్చడి పట్టుకోవచ్చండి ఇవి మన టమాటాలతోటి. బా అయ్యో, అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి, కానీ భలే బాధ అనిపిస్తుంది కదా. ఇలా దోరగా ఉన్నప్పుడే కోసేసుకోవచ్చు అండి. బయట అలా 2 రోజులు వదిలేసాం అనుకోండి, ఒక పండుకాయ దానిలోకి ఉంచేసి వదిలేస్తే చక్కగా పండిపోతాయి. అనవసరంగా ఏంటంటే ఈ స్టేజ్లో కోయలేదు అనుకోండి, కొంచెం మళ్ళీ ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. సైజు కూడా బాగా వచ్చినాయి. అసలు టమాటాకి తొడంతో ఇలా ఉంటే భలే ఉంటాయి కదా. ఇదిగోండి ఇవన్నీ అక్కడ కోసాం కదా, ఇంక ఇక్కడ పాత మొక్కలకి కొన్ని ఉన్నాయండి. ఇవి కూడా కోసుకుందాము. టమాటాలు చాలామంది బాగా పెరగట్లేదు అంటున్నారు కదా, అంటే పండట్లేదు అంటారు. మెయిన్ పెరగట్లేదు అనే కంటే పండటానికి స్పెసిఫిక్గా ఏమీ ఎక్స్ట్రా మనం ఇవ్వాల్సిన లేదండి. మనం ఇచ్చే పోషకాలు కరెక్ట్గా వేస్తే ఆటోమేటిక్గా అవి పంటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇన్ని టమాటాలు రేపు ఎండాకాలం వచ్చినప్పుడు కాస్తే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందో కదా. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒకటి చూసారా, ఇట్లా తినేస్తాయి అన్నమాట. చక్కగా చూసుకుని మంచిగా పండుకాయలు చూసుకుని తింటాయి, సాఫ్ట్గా ఉన్నాయి చూసుకుని. ఇదిగోండి దాదాపుగా 2 కేజీల పైనే ఉంటాయి టమాటాలు అయితే. ఇంకా ఈ పక్కన పెట్టేసుకుని చిక్కుడుకాయలు ఉన్నాయి, కోద్దాము. చిక్కుడుకాయలు అయితే మంచిగా ఉన్నాయండి. మొన్న కూడా మనం కోసుకున్నాం కదా, ఆవేళ కొంచెం లేతవి ఉంటే వదిలేశాను. నేను ఆల్రెడీ చెప్పాను, గుర్తుందంటే చూడని వాళ్ళకి హెల్ప్ అవుతుందని మళ్ళీ చెప్తున్నాను. గెల అయిపోగానే చక్కగా ఇట్లా కట్ చేసేసుకుంటే మనకి కొత్త గెలలు వస్తాయండి. అలాగే ఎనర్జీ అనేది మొక్కకి పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లా వేస్ట్ అవ్వకుండా. ఇవి పాదు చిక్కుడు. అయ్యో, ఇట్లా ఏమన్నా లీఫ్ మైనర్ ఇట్లాంటివి కనిపిస్తే కనుక ఎమ్మటే తీసేసి కట్ చేసి పడేసేయటమేనండి. ఇంకా ఎరువులు అట్లా ఏమి వేయొద్దు. అలాగే కింద వైపున ఉన్న ఆకులన్నీ కూడా తీసేసుకోవచ్చు.
మెయిన్ మనకి చిక్కుడికి పేను బంక ప్రాబ్లం ఉంటుంది. ప్రస్తుతం అయితే టచ్ వుడ్ దీనికి ఏం లేదనుకోండి. కొంచెం ఇట్లా బాగా ఎండ తగిలే ప్లేస్లో ఉండాలి ఇలాంటివి చిక్కుడు ఏవైనా కూడా కూరగాయలు. ఈ మనకి చలికాలంలో ఇలా చిక్కుడు జాతికి చెందిన మొక్కలు అన్నీ కూడా బాగా కాస్తాయండి. బీన్స్ అనగా ఇంకా మనకి మటరు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, చలికాలం బాగా కాస్తాయి. మళ్ళీ ఇది ఒక విత్తనం అండి. ఇది పాదు ఇందాకటిదేమో బుష్ వెరైటీ, ఇది క్రీపర్ వెరైటీ. ఇవి కూడా బాగా వస్తున్నాయి. మొన్న కూడా కోసాను నేను మధ్యలో, మొన్న హార్వెస్ట్ చేసినప్పుడు కాకుండా మళ్ళీ మధ్యలో ఇంకోసారి కోసాను. బాగా ఇట్లా గుత్తులు వస్తున్నాయండి చక్కగా. మనకి ఒక మొక్క ఉన్నా కానీ ఇలా కాసింది అనుకోండి, ఒక మొక్క ఉన్నా కానీ సరిపోతాయి, అంటే ఒక పాదు. ఇప్పుడు మనం అక్కడ కోసాం కదండి, అదే మొక్క అదే విత్తనం. ఇది కూడా విత్తనాలు ఏమైనా మీకు తోటలో నచ్చినాయి అనుకోండి, అలా ఒక 4-5 కాయలు అత్త వస్తుంది ఏంటో. అంత మంచిగా పందిరేసాం కదా, మంచిగా ఇటంతా వెళ్ళొచ్చు కదా. అబ్బాయి వీటికి నిజంగానే తెక్కుంటుందండి పాగే వాటికి. చూసారా అండి, ఇట్లా చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇప్పుడు మొత్తం ఇంకా ఉన్నాయి, దాట్లు కట్ చేసావు. నెక్స్ట్ సీజన్కి నాకు సరిపడా విత్తనాలు కూడా కలెక్ట్ చేసేసుకున్నానండి ఈ పాదికి. ఇంకా మనం ఎప్పుడొచ్చినా హార్వెస్ట్ చేసుకోవడమే. విత్తనాలు ఉంచుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ఎప్పటికప్పుడు మన మొక్కలు విత్తనాలు ఉంచుకుంటా ఉంటే మనకు నచ్చిన వెరైటీ బాగుంటుంది. ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయండి, ఎన్నున్నా కానీ ఒక కూరకైతే సరిపోతాయి. మళ్ళీ కాకపోతే ఏంటంటే అండి, వీటికి ఈసారి ఎరువు ఇచ్చే టైం దాటిపోయింది, ఇవ్వాలి. ఇంకా ఏమేస్తాను అనేది మీకు చెప్తానులేండి. 4 అంటే 4 కాకరకాయలు ఉన్నాయండి, లెక్క పెడితే 4. ఎక్కడ 5 అయితే. ఎవరైనా చిన్న ఇద్దరే ఉంటారు చూడండి, అప్పుడు సరిపోతాయి ఒక పూటకి. దీన్ని ఏం చామంతులు అంటారోనండి, మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, అటు సైడ్ నుంచి వస్తాయి, నార్త్ సైడ్ నుంచి వస్తాయి. ఈ పువ్వు వస్తున్నాయి అన్నమాట. నేను నర్సరీ నుంచి తేటం అయితే 10 మొక్కల దాకా తెచ్చాను కానివ్వండి, ఎందుకన్నా బతకలేదు. ఈ 2 బతికినాయి. ఇవి విత్తనాలు మొలుస్తాయా అనేది ఒకవేళ తెలిస్తే ఎవరికైనా కామెంట్ చేయండి. ఇంకా ఈ చుక్కకూర అయితే బాగా ముదిరిపోయిందండి, అంటే మొక్కకి ఏజ్ అయిపోయింది, పెరక్కోకుండానే ముదిరిపోతుంది. కాకపోతే ఇంట్లో ముదిరిది చక్కగా పచ్చడికి చాలా బాగుంటుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను రెసిపీ షూట్ చేసి పెడతాను. కానీ డ్రమ్ముల్లో భలే వస్తాయండి నీట్గా, అంటే చూడడానికి బాగుంటాయి లుక్ వైజ్. మనకు హార్వెస్ట్ కూడా ఈజీగా ఉంటుంది, ఎక్కడ మట్టి అంటదు, చక్క నీట్గా అనిపిస్తుంది. కుత్తికల కంట కట్ చేసేస్తా. మొత్తం గుండు బాస్. ఇవి అస్సాం మిర్చి అని చెప్పి తెచ్చాం కదా, సో దానికి కాయలు కాసినాయి. నేను ఇలా పండు అయ్యేదాకా ఉంచుదామని ఉంచాను, కానీ అలా ఉంచడం మూలంగానో ఏమో కానీ మొక్క ఇంకా వేరే కొత్త చిగురు రాలేదు. ఇవి దీన్ని ఇలాగే పోపులోకి వేసుకుంటే బాగుంటాయండి, చక్క మంచిగా పీల్చుకొని బాగుంటాయి. ఇంతకుముందు మనకు అసలు ఎన్ని కాసినాయి అండి ఇవి, మీకు గుర్తు అంటే ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు ఎవరిని చూస్తుంటే తెలుసు. ఎన్ని ఒక బుట్ట కోసేవాళ్ళం చిన్న బుట్టతోటి. విత్తనం కూడా మిస్ అయిపోయింది నా దగ్గర, అది ఇప్పుడు ఉంచుకోవాలి మళ్ళీ. ఇందులో ఒకటి పొడుగు ఒకటి రౌండ్ ఉన్నట్టున్నాయి. 4 వంకాయలు, 4 కాకరకాయలు, చిక్కుడుకాయలు అయితే కాస్త హ్యాపీగానే అనిపించింది. ఇంకా టమాటాలు అయితే మన దగ్గర ఎప్పుడు హ్యాపీగానే వస్తాయి అనుకోండి. అదండి మరి ఈరోజు హార్వెస్ట్. ఇంకా ఎండలు వచ్చేస్తున్నాయి. ఎవరైనా మొక్కలు పెట్టుకోవాలి కొత్తగా అంటే కనుక, అంటే పాలకూర, చుక్కకూర ఇట్లాంటి ఆకుకూరలు వేసుకుందాం అనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడే వేసుకోండి. ఫిబ్రవరి దాటింది అంటే మనకు అసలు మొలకలు రావు, మనకి వేడి వచ్చేస్తుంది కనుక ఈ టైంలో వేసుకుని మొక్కలు కొంచెం ఈ స్టేజ్కి వచ్చినాయి అనుకోండి, ఇంక అప్పుడు మనకు సమ్మర్లో ఆకుకూరలకి కొదవ ఉండదు అన్నమాట. ఇంకా అలాగే మల్చింగ్, మనకి ఎండాకులు వస్తాయి కదా, అవన్నీ
కలెక్ట్ చేసుకుని ఉంచుకొని మన ఇంటి దగ్గర కాకపోయినా మిద్దె తోటలో ఈ చుట్టుపక్కల మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక సంచికి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ లేయర్ అంతా అది వేసుకోవచ్చు. అలా అందుబాటు ఉండదు అనుకుంటే కనుక ఏదైనా రంపం పొట్టో ఊకో అట్లాంటిది ఏదైనా పైన మల్చింగ్ కింద మనం వాడుకోవచ్చు. వాటర్ రిటెన్షన్ బాగా ఉంటుందన్నమాట. అంటే ఎండకి మొక్కలకి మట్టి ఎండిపోకుండా తేమను కాపాడుతుంది. అదండి మరి ఈరోజు వీడియో. మీకేమనిపించింది, మీ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.